హాయ్ ఆల్ వెల్కమ్ టు అష్యూ వరల్డ్. అప్పటికప్పుడు చేసుకునే వెజ్జీ లోడెడ్ జొన్న దోశలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. దానికి సరిపడా మరొక కప్పులో బియ్య పిండిని కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు మరియు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఉండలు లేకుండా చూపించిన విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ జారుడుగా కాకుండా మరీ పలుచగా కాకుండా పిండిని కలుపుకోవాలి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ మరియు ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు ఉల్లిగడ్డలను కూడా యాడ్ చేసుకోవాలి. కారంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతటిని కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మనకు చూపించిన విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిపైన ఆయిల్ చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పిండిని గ్లాస్లోకి తీసుకొని దోశలాగా వేసుకోవాలి. ఈ పిండితో మనకు దోశలు చాలా క్రంచీగా వస్తాయి. వీటిపైన ఇప్పుడు చూపించిన విధంగా ఆయిల్ వేసుకోవాలి అండ్ చిన్నగా లిడ్తోని క్లోజ్ చేసుకొని తర్వాత తీసివేయాలి. అలా చేయడం వల్ల మనకు దోశ పైన లేయర్ అనేది ఆరిపోకుండా వస్తుంది. చూసారా దోశ ఎంత ఈజీగా ఫ్లిప్ అవుతుందో. ఇది చాలా క్రంచీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ దోశలను పెరుగుతో లేదా ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.